ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 21వ వచనం. అలాగు చేసిన ఎడల యెహోవా మీ పితరులకిచ్చెదనని ప్రమాణం చేసిన దినమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశం నిలిచినంత కాలము విస్తరించును. దేవుడు ఈ వాగ్దానాన్ని కేవలం మనకే కాదు, మన సంతతి వారికి కూడా ఇస్తున్నారు. మనం దేవుని మార్గంలో నడిచినప్పుడు ఆ ప్రభావం మన పిల్లల మీద, వారి భవిష్యత్తు మీద ఉంటుంది. మనం ఇచ్చే ఆస్తిపాస్తుల కంటే మనం వారికి అందించే దైవిక వారసత్వం వారి దినములను విస్తరింపచేస్తుంది. ఒక విశ్వాస యొక్క జీవితం కేవలం మరణం తర్వాత పరలోకానికి వెళ్ళడం మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉన్నప్పుడే పరలోకాన్ని భూమి మీదకు తీసుకురావడం కూడా. పరలోకం వెళ్ళడం అనేది గమ్యం అయితే, పరలోకపు విలువలతో జీవించడం అనేది ప్రయాణం. దేవుని వాక్యం కేవలం మెదడులో సమాచారంగానో, మన ఇంట్లో కేవలం ఒక పుస్తకంలానో కాకుండా, అది హృదయంలో ఒక తీర్మానంలాగా, ఒక వ్యక్తిలా, యేసుక్రీస్తులా మనతో జీవించినప్పుడు భూమి మీద పరలోకపు అనుభవం సాధ్యమవుతుంది. దేవుని వాక్యం మన జీవితాల్లో కేవలం అక్షరాల రూపంలో కాకుండా అనుభవాల రూపంలోకి మారాలని కోరుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి, భూమి మీద పరలోకపు దినములను మేము అనుభవించాలని నీవు కోరుకుంటున్నావు. ప్రభువా, నీ వాక్యాన్ని మా హృదయాలలో, మా మనసుల్లో ముద్రించుకోవడానికి మాకు సహాయం చేయండి. అది కేవలం మెదడులో సమాచారంగా కాకుండా మా జీవితాన్ని నడిపించే ఒక శక్తిగా, యేసుక్రీస్తు వలె మాతో నివసించే అనుభవంగా ఉండాలని కోరుకుంటున్నాము. నీ వాగ్దానం ప్రకారం భూమిపై ఆకాశం నిలిచేంత కాలం మా దినములను, మా పిల్లల దినములను విస్తరింపచేసి నీ కృపలో మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో వినయంతో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక.